ఏమ్మా ఎస్ఐ గారు పిలుస్తారు, లోపలికి రా. ఏంటమ్మా బ్లడ్? కూర్చో. సంఖ్యలు ఓపెన్ చేయవయ్యా. ఏంటా బ్లడ్? ఏం జరిగింది? ఏంటమ్మా మాట్లాడవా? మాట్లాడేదో ఒకటి. వేదేపాలెం దగ్గర ర్యాగింగ్ నడుస్తుందంట, అక్కడికి 2 పీసీలు పంపండి. అర్జెంటుగా పెట్రోల్ టీం అక్కడికి వెళ్ళండి, వాళ్ళతో పాటు పీసీలు కూడా వెళ్ళండి. అది మొత్తం కంట్రోల్ చేయండి, అంత ర్యాగింగ్ మొత్తం కూడా ఇమీడియట్గా అవ్వాలి. అది మేక్ ఇట్ ఫాస్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శాస్త్రి గారు. ఇప్పుడు ఎలా ఉంది మీకు? పర్వాలేదు సార్, కొంచెం పెయిన్గా ఉంది. అయినా అటు తిరిగి ఇటు తిరిగి నాకు స్పాట్ పెట్టారేంటి సార్? పర్లేదులేండి శాస్త్రి గారు, మీ వల్ల ఒక అమ్మాయి జీవితం బాగుపడింది. ఇంకేం కావాలి చెప్పండి. సరే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, కూర్చో. సార్. ఏంటమ్మా చెప్పు. ఎస్ఐ గారు మీతో అర్జెంటుగా మాట్లాడాలన్నారు. ఇప్పుడే కదమ్మా వచ్చాను, కనీసం గాలి కూడా పీల్చుకొనిరా. సరే రమ్మని చెప్పు. సరే సార్. నమస్కారం సార్. చెప్పమ్మా, నీ పేరు? రోజా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిన్న కానీ మీరు నన్ను సేవ్ చేయకపోతే నా జీవితం నాశనం అయిపోయేది సార్. కరెక్ట్ టైంకి వచ్చి సేవ్ చేశారు సార్. వాళ్ళని నిన్నే కోర్టులో ప్రొడ్యూస్ చేసాం, నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయి, సరేనా? నా నెంబర్ ఇస్తాను, ఎనీ టైమ్ యూ కెన్ కాంటాక్ట్ మీ. సో మచ్ సార్. రైట్ మా. మా పాత ఫైల్స్ నాకు 1 అవర్లో రెడీ చేయమ్మా. మే ఐ కమ్ ఇన్ సార్? యా కమ్ ఇన్. రామ్మా. మీ పేరు? ఎం నందు. ఏంటి కేసు? ఈ అమ్మాయి ఎవరు? ఏంటి ఈ అమ్మాయి డ్రెస్ అంతా బ్లడ్ ఉంది? సార్ ఈరోజు 3 మర్డర్ చేసింది సార్ ఈ అమ్మాయి. 3 మర్డర్ చేసిందా? కూర్చో కూర్చో, నీకే చెప్పేది. ఏంటి, ఎందుకు చంపావు? చెప్పమ్మా, ఎందుకు చంపావమ్మా? చెప్పమ్మా, ఎందుకు చంపావు? చెప్తావా లేకపోతే చెప్పించమంటావా? సార్ ఈ అమ్మాయి మూగదు సార్. మూగదా? అవును సార్. వాట్ ద హెల్? నీకు చదవచ్చా? అమ్మాయికి 2 పేపర్లు ఇవ్వు, పెను కూడా ఇవ్వు. జరిగిందంతా దాంట్లో రాసివు నాకు. అసలు ఏం జరిగిందో మొత్తం రాసివు నాకు. సరే నేను చూసుకుంటానండి. రేపు సీఎం గారి బందోబస్తు ఉంది, ముందు చూసుకోండి ఫస్ట్. ఓకే రైట్. సార్. మన టీమ్స్ అందరూ చెప్పి అలర్ట్ చేయండి. సరే సార్. రైట్. ఏంటి లవ్ స్టోరీ? నా పేరు కావేరి. అక్క, స్కూల్లో ఫీజు కట్టాలంట, అడుగుతున్నారు. నేనొచ్చి కడతాలేమ్మా, నువ్వేం ఆలోచించుకు. నువ్వు వెళ్ళి బాగా చదువుకోమ్మా. దా. ఏంటి కావరి, చాలా లేటుగా వచ్చావు నువ్వు? పని చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. నా పరిస్థితి నీకు తెలుసు కదరా. వానరు నిన్ను తీసేద్దామని చూస్తున్నాడు. వాడు వందలే.
తీసినప్పుడు చూద్దాంలే. అమ్మ పని అయిపోయిందమ్మా. సరేనమ్మా, నేను పోతున్నా. అలాగే. సరే. రే సురే రారా వైన్ షాప్కి వెళ్దాం. ఈడు కనిపించడం లేదే. ఆహా ఏం చేస్తున్నావు? ఏంటిది? అక్క టైం అవుతుంది స్కూల్కి. సరే పద వెళ్దాం. మంచి టైంలో వచ్చింది. ఏ కావేరి, నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. తాళిబొట్టు కూడా రెడీగా ఉంది. వస్తా, మళ్ళీ వస్తా. వస్తా వస్తా మళ్ళీ వస్తా. ఏమే కావేరి, ఎలా నడుస్తోంది ఇంట్లో? అంతా బాగానే ఉందా? ఏదో అమ్మా, పర్లేదు, అలా సాగుతుంది. మీ నాన్న ఇంకా తాగుతున్నాడా? ఏదన్నా పని చేస్తున్నాడా? తనా, ఆయన పని చేసుకుంటే నాకే ఇన్ని బాధలు ఎందుకమ్మా? నేను కూడా బాగా చదువుకునేదాన్ని కదా. మా బతుకులు ఎందుకిలా ఏడుస్తాయి? ఎప్పటికైనా మా జీవితాలు మారుతాయన్న చిన్న ఆశ అమ్మా. మా అమ్మ చెప్తూ ఉండేది, మేమొకప్పుడు బాగా బతికినోళ్ళమని చెప్పి. మా నాన్నని చేసుకున్న దగ్గర నుంచి ఇలా అయిపోయింది మా జీవితం అని చెప్తూ ఉండేది. కనీసం నా తమ్ముణ్ణి, నా చెల్లినైనా బాగా చదివిస్తే మా బతుకులు మారుతాయన్న చిన్న ఆశ అమ్మా. ఖచ్చితంగా మారుతాయిలేవే, ఎందుకు మారవు? సరే గాని నీ పెళ్ళెప్పుడే? ఎప్పుడు చేసుకుంటావు? ఇప్పుడు నాకు అదొక్కటే తక్కువ అమ్మా. నేనుండే ఈ దరిద్రానికి మళ్ళీ నా ముఖం చూసి ఎవరిష్టపడతారు? అయినా ముందు మా వాళ్ళని బాగా చదివించి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి. అవన్నీ అయితే అప్పుడు చూద్దాంలేమ్మా. కావేరి రాయా. ఏంటి చెప్పు. జీతం వచ్చిందా ఈరోజు? లేదు, రాలేదు. ఇంకా రాలేదా? అబద్ధాలు చెప్పకు. నాకు తెలిసి ఈరోజు జీతం వచ్చిందని. రాలేదని చెప్పాను కదా, ఎన్నిసార్లు అడుగుతావు? ఏంటే డబ్బులు సంపాదిస్తున్నానని బలుపా? నీ అవ్వా, నేను దలుచుకుంటే నీకన్నా ఎక్కువ సంపాదిస్తాను. పాచి పని చేసుకునే దానివి నీకెందుకే అంత రోషం? ఇంట్లో మగాళ్ళు సక్రంగా ఉంటే మా బతుకులు ఇలా తగలడతాయా? ఆ పాచి పని చేసుకుంటేనే కదా నువ్వు తినేది, తాగేది. అవన్నీ కావో, నాకు ముందు అయిపోయి ఉంది. డబ్బులు ఇస్తే ముందు తెచ్చుకుంటా. ఆటో ఆన్లోనే ఉంది, ఇస్తే పోతా. తగలడు.
ఆటో ఏడకు పోవాలరా? డైకర్స్ రోడ్డా? ఎంత ఇస్తావురా? 10 రూపాయలు ఇస్తానా? 10? 10 రూపాయలకి సిగరెట్ కూడా రాదు. చల్ తోపే. ఎవరు? నేను మహేష్ని. ఎవరు కావాలండి? నువ్వెవరు? పని మనిషిని. పని మనిషా? అమ్మలేదా? ఇల్లు మాదే. అమ్మగారు లేరండి, షాప్కెళ్ళారు, వచ్చేస్తారు. అమ్మ లేదా? సరే. తీసుకోవే. రే మహేష్, ఎప్పుడొచ్చావు నువ్వు? వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా? అదేం లేదమ్మా, ఆఫీస్లో వర్క్ ఎక్కువేసరికి లీవ్ పెట్టుకుని వచ్చేసా. అయినా నిన్ను చూసి చాలా రోజులేం కదా. అదేదో ముందే చెప్పుంటే చికెన్ తెచ్చుండేదాన్ని కదరా. పర్లేదులే, సాయంత్రం నేను ఏదో ఒకటి తెస్తా కదా. సరే ఉండు, టీ తీసుకొస్తా. అమ్మా, తను మీ అబ్బాయా అమ్మా? అవునే, అనిపించట్లేదా అలా? చాచా అదేం లేదమ్మా. సారేం చేస్తుంటారు? వాడు బెంగళూరులో ఐటీ కంపెనీలో వర్క్ చేస్తుంటాడు. ఓ అవునా అమ్మా, మరి పెద్ద సార్ ఏం చేస్తుంటారు? ఆయన చనిపోయి 10 ఏళ్ళవుతుంది. అయ్యో సారీ అమ్మా, అడిగినందుకు క్షమించండి. పర్లేదులే. అక్క, వంట అయిందా? వస్తున్నా, 10 నిమిషాలు ఆగండి. అక్క ఆకలేస్తుంది, త్వరగా తీసుకొని రాయే. వస్తున్నానుండ్రా. అక్క, నాన్నొచ్చాడే. అర్థమైందిలేవే, మందు వాసన వస్తుందిగా, చెప్పక్కర్లేదు. కావేరే, బయటికి రాయా. చూడ్నానా, నీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకింకా జీతం రాలేదు. నీకు జీతం వచ్చిందన్నది నాకు తెలుసు. నువ్వు నీ చెల్లెలికి స్కూల్ ఫీజు కట్టావన్నది నాకు తెలుసు. అన్నీ నాకు తెలుసు. నేను అడిగితే మాత్రం లేవు గీవు అని అంటావా? లేదు నాన్న, నేనివ్వను. నా దగ్గర లేవు. అన్నమైంది, తింటే తిను, లేదంటే లేదు. అయితే డబ్బులు ఇవా? నీ అవ్వ నువ్వు సంపాదిస్తున్నావని కొవ్వు కదా. చూస్తా ఎన్ని రోజులు ఇవ్వకుండా ఉంటావో చూస్తా.
చూస్తానే చూస్తా